భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం చాలా సిన్సియర్‌గా, సీరియస్‌గా ఎఫర్ట్ పెట్టింది. 175 నియోజకవర్గాలకి అభ్యర్థుల్ని ఎంపిక చేసింది. అంటే ఆశావహుల్ని తేల్చింది. వాళ్ళ దగ్గర నుంచి దరఖాస్తులు తీసుకుంది. 25 పార్లమెంట్ స్థానాలకి తీసుకుంది. ఇప్పుడు వాళ్ళు చేయాల్సిన పని పొత్తు సంగతి తేలుతుందా? లేపోతే మనం పొత్తుతో వెళ్తున్నామా లేదా? దీని గురించి టీవీల్లో, పేపర్‌లలో వాటిటి చుట్టూ కళ్ళు కాయల్లాగా కాసేలా చూస్తే ప్రయోజనం లేదు. ఫస్ట్ చేయాల్సిన పని జనం దగ్గరికెళ్ళడం. భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రజలకి ఏం చేసింది? ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేసింది? ఈ ఊరు ప్రజలకి ఏం చేసింది? నీ ఇంటికి ఏం చేసింది? నీ ప్రాంతానికి ఏం చేసింది? ఈ లెక్క ఇంటింటికెళ్ళి చెబితే కదా తెలిసేది. వికసిత భారత్ లాంటి పథకాలు పెట్టి నరేంద్ర మోడీ, అమిత్ షా ఇక్కడికి చేరుస్తున్నారు. కానీ అది జనాలకి చెప్పాలంటే మీరు వెళ్ళాలి కదా ఇళ్ళ దగ్గరికి. ఇదివరకటి రోజుల్లో ఇంటింటికి వెళ్ళేటటువంటి అలవాటు ఉన్నటువంటి పార్టీలు కమ్యూనిస్టులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు. ఇప్పుడు ఆ రెండిటికే అది ఒక పెద్ద మైనస్ అవుతుంది. నాయకుల వెనకాల కార్యకర్తలు తిరగటం అనేటువంటిది అలవాటు పడ్డాక కార్యకర్తకి జనంతో రేపోపోయింది. ఇప్పుడు ముందు ఎంతమంది ఆశావహులు ఉన్నారో 10 మంది ఉంటే ఆ 10 మంది ఒక నియోజకవర్గంలో 10 ప్రాంతాలని డివైడ్ చేసుకుని ప్రతి ఇంటి గడప తొక్కితే రేపు పొద్దున ఈ 10 మంది కలిస్తే బలమైనటువంటి శక్తిగా తయారవరా? పొత్తు వస్తే గెలుస్తారు, లేదా పొత్తు లేకపోయినా బలమైనటువంటి ఓట్లు సాధించలేరా? స్థానాలు సాధించలేరా? ఈ విధమైనటువంటి మోటివేషన్తో ముందుకెళ్ళలేరా? ఎందుకని ఆ విధమైనటువంటి ఎంతసేపటికి ఎవరి వైపు తలకాయలు ఎత్తుకుని చూసుకుంటూ కూర్చోవడమేనా ఆలోచించుకోవాల్సిన సందర్భం.